అయితే ఇందాక మీరు అన్నారంటే ఇప్పుడు ఒక పక్కన ఓటీటీ అనేది ఒక ఇబ్బంది కింద ఉంటే, ఒక పక్కనేమో పైరసీ అనేది చాలా ఇబ్బంది కిందగా ఉంటుంది. బట్ ఇప్పుడు అంటే వాళ్ళు ఎలా అయితే ఇప్పుడు పైరసీ పరంగా కూడా వితిన్ అవర్స్‌లో వస్తుందో, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి, సో మనకు ఆల్రెడీ ఇక్కడ దిల్ రాజు గారు ఇప్పుడు చైర్మన్‌గా కింద కూడా ఉన్నారు కదా! సో మరి ఏమన్నా కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్‌లో అంటే పైరసీ వాళ్ళు ఎంత త్వరగా అయితే తీసుకొస్తున్నారో అంతే త్వరగా దాన్ని ఏమైనా రిటార్డ్ చేయడానికి ఏమన్నా పాలసీస్ గానీ, లేకపోతే ఆ ప్రయత్నం చేయకుండా, ఎందుకంటే ఎవరి సినిమా వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు కానీ ఇండస్ట్రీ అంతా కలిస్తే కానీ ఒక తాటి మీదకి రాకపోతే కదా ఏం జరగదు కదా ఇది వీటికి. అంటే ఇది ఈ రోడ్లాగా ఏదో రీజన్లో తెలుగు ప్రొడ్యూసర్స్ లేదా తమిళ ప్రొడ్యూసర్స్ అట్లా అనుకుంటూ ఇప్పుడు అవ్వదు ఉన్న పరిస్థితిలో. అది మొత్తం టోటల్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కలిపి అది దాన్ని ఐపీ స్విచ్చింగ్ అంటారు. ఐపీ స్విచ్చింగ్లో సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు మాట్లాడుకుని ఏదన్నా సైట్లో వస్తే ఇమీడియట్లీ దాని ఐపీని బ్లాక్ చేసే రేంజ్కి అంటే అది బ్రాడ్కాస్టింగ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ సర్వర్స్ ఉంటాయి, ఎయిర్టెల్ సర్వర్ అని, లేదంటే ఇప్పుడు ఫైబర్ నెట్ అని ఇట్లా ఉంటాయి. అట్లా ఇండియాలో గట్టిగా చూస్తే నియర్లీ 10 to 15 ఉన్నాయి. ఆ 15 సర్వర్స్లో కనుక ఇండియన్ గవర్నమెంట్ కనుక ఈ సినిమాలకి ఆ ఫెసిలిటీ కనుక మాకు ఇస్తే కనుక డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అదేంటంటే మా పెద్దలందరూ కదిలి అది సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి అది తెచ్చుకోగలగాలి. సార్ అయితే పైరసీ మీద మనకి గేమ్ చేంజర్ కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంత ఎఫెక్ట్ అయ్యింది. ఎవరిని అడిగినా కలుస్తాం అంటున్నారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదండి సార్, ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు. అది ప్రొడ్యూసర్స్ అందరికి అడగాలి. వాళ్ళు అడిగాం సార్, నేను బలీవాస్ గారు కలుస్తాం ఏదో అంటారు అంతే. అరవింద్ గారు కూడా ఆ రోజు అదే చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం అదే, ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పెద్ద పట్టించుకో. మా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాడ్ అదొకటే, కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవటానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. తక్కువడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే అరే హెచ్డీ ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా మరి మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి చేయాలి. సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. సంబంధాలు నేను చెప్తున్నాను రాజు గారు, ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజు గారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కన్సర్న్ నేను గడుపుకుంటున్నాను, మిగతా వాళ్ళ కన్సర్న్ కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ని క్వశ్చన్లు అడగడం మానేయాలని నా విజ్ఞప్తి. సో డెఫినెట్గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దాం అని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీడ్ చేసేస్తున్నాను ఇది. బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయిన్, దిల్రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావాలి. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం. అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా, గేమ్ చేంజర్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా. కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్, సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు కుండకి ఎలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. ఎఫ్డీసీకి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేశాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్.